ముందే చెప్తున్నా, ఈ వీడియో లైక్స్ కోసమో, వ్యూస్ కోసమో, లేక ఇంకా నాకేమైనా యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలనో, ఫాలోవర్స్ రావాలనో అయితే చేయడం లేదండి. ఒక తల్లి బిడ్డను కలపాలి అనే ఒక మానవత్వ దృక్పథంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీకు తెలిసిన ప్రతి ఒక్క గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఒక తల్లిని బిడ్డ దగ్గరికి చేర్చండి. సరే, ఇంకా విషయానికి వస్తే, హైదరాబాద్లోని జీడిమెట్లలో సారిక అనే అమ్మగారికి వాళ్ళ ఇంట్లో చిన్న కొడుకు ఆమె ఆపరేషన్ కోసం పెట్టుకున్న 2,40,000 రూపాయలు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ డబ్బులు కూడా వాళ్ళ అమ్మ ఆపరేషన్ కోసమని దాచుకున్న డబ్బుల్ని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా డబ్బులు తీసుకొని పారిపోయాడు. జనరల్గా నేను ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు వాళ్ళని తిడుతూ, వాళ్ళని నా కోపం వచ్చి నేను బాధ పెడుతూ వాళ్ళని మాటలు అంటాను. కానీ వాళ్ళ అమ్మగారు నా దగ్గర మాట తీసుకున్నారు. మా కొడుకు అసలే అమాయకుడు, వాడిని ఏమీ అనకుండా వీడియో చేయి మధుబాబు అని చెప్పారు. మరి మహాతల్లి అమ్మ మీరమ్మ అసలు నిజమైన అమాయకులంటే, మీ కొడుకు కాదమ్మా, ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని పారిపోయాడంటే కొంచెమైనా కనికరం, జాలి అలాంటిది లేకుండా పోయింది చూడండి. ఇంట్లో నుంచి డబ్బులు తీసుకుపోయాడు అనే బాధ కన్నా వాడి ఇంట్లో నుంచి పారిపోయాడు అనే బాధే నాకు ఎక్కువగా ఉంది. మధుబాబు వీడియో చేసి పెట్టు, అందరికీ తెలిసేలా చెయ్యి అని చెప్పారు. అందుకని చెప్తున్నానండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఆ అమ్మగారి పేరు సారిక, వాళ్ళ అబ్బాయి పేరు సాయి. వాళ్ళు హైదరాబాద్లోని జీడిమెట్లలో ఉంటారండి. వాళ్ళమ్మ ఒక మాట చెప్పారు, డబ్బులు పోయాయి అనే బాధ కన్నా నా కొడుకు ఎక్కడ ఎలా ఉంటున్నాడో, ఏం తింటున్నాడో, వేళకి నిద్రపోతున్నాడో లేదో అని చెప్పారు. చూసావా సాయి కుమార్, మీ అమ్మగారు నీ మీద పెట్టుకున్న ప్రేమ ముందు నువ్వు తీసుకెళ్లిన 2,40,000 రూపాయలు కూడా దేనికి సరిపోవు తెలుసా? ఇంకా నీకు అవసరం ఉంటే చెప్పు, మీ అమ్మగారు ఇంకా నీకు డబ్బులు ఇస్తా అన్నారు, కానీ నువ్వు వాళ్ళ కళ్ళ ముందే ఉండయ్యా. ఈ వీడియో ద్వారా నీకు మీ అమ్మగారికి నువ్వు కలవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క మాట చెప్తాను, నువ్వు నన్ను అన్నయ్య అనుకో, లేక తమ్ముడు అనుకో, ఏమైనా అనుకో, కానీ నువ్వు మాత్రం ఇంటికి వచ్చి తిరిగి వచ్చాయి సాయి కుమార్. మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. వాళ్ళు నీ మీద పెట్టుకున్న బెంగ నాకు తెలిసి అసలు నా మనసు అసలుకి కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి. నిజం చెప్తున్నా సాయి కుమార్, నువ్వు చేసింది తప్ప ఉప్ప అనేది నేను ఇక్కడ నిన్నేం విమర్శించడం లేదు, నేను నిన్నేం తిట్టడం లేదు. దయచేసి మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మీ ఇంటికి వెళ్ళు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ కోసం వాళ్ళు తిరగని ఊరు లేదు, వెతకని ప్రాంతం లేదు. ఇంకా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంకా నీ కోసం వెతుకుతూనే ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు అని తెలిసింది. మరి లొకేషన్ కూడా ట్రేస్ అవ్వట్లేదంట. అంటే నువ్వు సిమ్ములు కూడా తీసేసావు. మరి అలా తప్పు కదా సాయి కుమార్. సరే, తప్పు చేసావు అని నేను అనలే. మళ్ళీ నేనేమైనా అంటే మళ్ళీ నువ్వు అసలు ఇంటికి రాకుండా పోతావు. అలా అని కాదు, మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. వాళ్ళు నీ గురించి చాలా వెతుకుతున్నారు బాబు. మా సాయి కుమార్, ఈ వీడియోని దయచేసి అన్ని గ్రూపులలో షేర్ చేయండి. ఒక తల్లిని బిడ్డని కలపండి. ఏదేమైనా సరే వీళ్ళిద్దరు కలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.